Hello, my dear viewers. Once again, I warmly welcome you to my channel, English Made Easy. Today is Sunday. The Sunday is a holiday and a funny day. చక్కగా మనం సమ్మర్ కనుక చక్కగా ఉదయం అన్ని పనులన్నీ పూర్తి చేసుకుని చక్కగా కొంచెం రెస్ట్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అందుకనే ఎంజాయబుల్ డే అని కనుక. సో ఈరోజు నేను తీసుకోబోయేటటువంటిది దేని కింద మనం హౌ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అండ్ క్విక్లీ అనేటటువంటి దాంట్లో క్లాస్ 6 కింద మనం మరొక క్రొత్త అంశాన్ని తీసుకోబోతున్నాం. చూడండి, గత 4 వీడియోల్లోంచి మనం ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి 4 మనం చర్చించాం. ఇది సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూ, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. చూడండి, సింపుల్ చెప్పాం. ఇది ఆల్మోస్ట్ 50% అన్నాం. మనం మాట్లాడే భాష ఇంగ్లీష్లో 50% కవర్ చేస్తుంది. మరి ఈ 3 వద్దా అంటే ఈ 3 కూడా కవర్ చేస్తాయి. ఎంత అంటే కేవలం 2%. సో వీటి గురించి మనం చెప్పుకున్నాం. ఈ లివ్స్ ఇన్ విశాఖ, ప్రస్తుతం అతను నివసిస్తూ ఉన్నాడు. దీనికి మరి ఇది కూడా ఇదే కదా, హీ ఈజ్ లివింగ్ ఇన్ విశాఖ, అతను నివసిస్తూ ఉన్నాడు. అతడికి అందుకే దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత దీనికి లేదు. ఎందుకంటే దీనికి బదులుగా దీన్నే మనం మామూలుగా వాడుకోవాలంటే వాడేసుకోవచ్చు. అందుకే చాలా తక్కువ పర్సెంటేజ్ ఇచ్చాడు. హీ లివ్స్ ఇన్ విశాఖ, అతడు విశాఖలో నివసిస్తూ ఉన్నాడు. ఈ ఈజ్ లివింగ్, అతడు నివసిస్తూ ఉన్నాడు, పెద్ద తేడా లేదు. ఈ హ్యాజ్ లివ్డ్, ఇది వరకు నివసించేవాడు అనమాట. ఈ హ్యాజ్ లివ్డ్ అంటే ఇది వరకు నివసించాడు. లేకపోతే ఈ హ్యాజ్ బీన్ లివింగ్, ఎప్పటి నుంచో నివసిస్తూ ఉన్నాడు. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. సో ఇవన్నీ కూడా మనం చూసాం. ప్రతిదానికి పాజిటివ్ చూసాం, నెగిటివ్ చూసాం, క్వశ్చన్ చూసాం, క్వశ్చన్ నెగిటివ్ కూడా చూసాం. ఈ విధంగా ప్రజెంట్ టెన్స్లన్నీ కవర్ అయిపోయాయి. ఇది 50 + 6 56 కవర్ అయిపోయినాయి. ఈరోజు మనం తీసుకోబోయేటటువంటిది ఏంటంటే పాస్ట్ టెన్స్ తీసుకుంటాం. ఆల్రెడీ మనం పాస్ట్ టెన్స్లో మొట్టమొదటి చూసేసాం. ఏంటది? సింపుల్ పాస్ట్ టెన్స్. గతంలో పూర్తి అయినటువంటి క్రియలు, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక 4వది ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆల్రెడీ దీని గురించి మనం స్టడీ చేస్తాం. సింపుల్ పాస్ట్ ఇది ఎంత వస్తుంది అనుకున్నాం? 20 చెప్పేసాం. కానీ ఆ 3 కూడా ఉన్నాయి కదా. ఇదంత 2%, ఇది 2%, ఇది కూడా 2%. సో ఆల్రెడీ ఇవన్నీ కూడా ఏంటండి? పాస్ట్ టెన్స్. అంటే మనకి ప్రజెంట్ టెన్స్ బాగా అర్థమైతే పాస్ట్ టెన్స్ పెద్ద కష్టమేం కాదు. ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కనుక ఇది ఎంత అండి? 20% వచ్చింది. సో ఈ మిగతా 2% ఉన్నటువంటి ఈ 3 గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే మరొకసారి గతంలో పూర్తి అయిన క్రియలు. నిన్న, మొన్న, ఏదో సంవత్సరం, ఇండియా గాట్ ఇండిపెండెన్స్, ఐ పాస్ 10th ఇన్ సో అండ్ సో ఇయర్, దే కేమ్ టు వైజాగ్. ఈ విధంగా గతంలో పూర్తి అయినటువంటి క్రియలు మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో పెడతాం. ఒకే ఒక వెర్బ్ ఉంటుంది. ఆ వెర్బ్ V2లో ఉంటుంది. అది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూడండి. ఈరోజు ఈ 3 చూద్దాం. ఈ 3లో మొట్టమొదటిది ఏంటి? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ సింపుల్ పాస్ట్ వద్దు మనకి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సహజంగానే ఆ ఇచ్చినటువంటి డెఫినేషన్లోనే ఉంది. పాస్ట్ అంటే గతము, గతంలో జరిగినట్లు.
గతంలో ప్రారంభించబడి ప్రస్తుతం కొనసాగితే మళ్ళీ అది కుదరదు. అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అయిపోద్ది. అంటే గతంలోనే ఒక టైంలో ప్రారంభించబడి గతంలోనే కొంతకాలం పాటు కొనసాగి గతంలోనే ఆగిపోతే అప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. ఉదాహరణకి మీరు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1939లో స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎండ్ అయింది? 45లో ఎండ్ అయింది. అంటే ఏంటి? దగ్గర దగ్గరగా 6 సంవత్సరాల పాటు. స్టార్ట్ అయింది గతమే, జరిగింది గతమే, పూర్తి అయినది గతమే. అలాంటి దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాం. దీని ఫార్మేషన్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్, వెర్బ్. వెర్బ్ దేంట్లో ఉంటుందండి? V2లో ఉంటుంది. తర్వాత ఆబ్జెక్ట్. ఉంటే ఆబ్జెక్ట్, లేకపోతే కాంప్లిమెంట్. అర్థమైందండి? ఇప్పుడు మనం తీసుకున్నటువంటి దాన్ని ఉదాహరణ కింద మనం రాసుకుందాం. సెకండ్ వర్డ్ వార్, సారీ సబ్జెక్ట్, సారీ పాస్ట్ కంటిన్యూ కదా, సారీ, వెరీ సారీ. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ కానీ కాంప్లిమెంట్ కానీ కంటిన్యూ కదా అది. నేను ఇక సింపుల్ పాస్ట్ టెన్స్ అనుకున్నా, సారీ. సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. ఆ హెల్పింగ్ వెర్బ్ దేంట్లో ఉంటుంది? V2లో ఉంటుంది. చూడండి, ఇక్కడ కంటిన్యూ ఇంగ్తో కూడినటువంటిది. మనం రెండో ప్రపంచ యుద్ధం గురించి కదా చెప్పుకునేది. సెకండ్ వరల్డ్ వార్, ఇదంతా సబ్జెక్టే. వాస్ continuing from 1939 to 1945. చూడండి, సెకండ్ వరల్డ్ వార్ అనేటటువంటి సబ్జెక్టు. ఇక్కడ సహాయక్రియ కింద వజ తీసుకున్నాం. ఈ వజ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. సహాయక్రియ ఈజ్ వజ్, ఈజ్కి పాస్ట్ టెన్స్ అనమాట. ఇది పాస్ట్ కంటిన్యూ కనుక సహాయక్రియను వజ్ అనే దాన్ని తీసుకున్నాం. ఇంగుతో కూడినటువంటిది జరిగింది కదా, కంటిన్యూ అయింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1939 నుంచి 45 వరకు జరిగింది అని. ఒకవేళ సెకండ్ వరల్డ్ వార్ వాజ్ కంటిన్యూయింగ్ అంటే జరిగింది అని, కానీ మన డేట్ కావాలి కదా, ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది అనేది దీని ఉద్దేశం. ఇది సబ్జెక్టు, ఇది హెల్పింగ్ వెర్బ్, V2లో ఉన్నటువంటి హెల్పింగ్. ఇది కంటిన్యూస్ టెన్స్ అనగానే మనకి V4ని ఇంగుతో కూడింది. సో ఈ విధంగా గతంలో ఒక కాలం నుంచి ఒక కాలం వరకు. ఇంకా ఉదాహరణ చెప్పుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఐ ఎందుకులేండి, ఒకటే కాదు కదా, మారుద్దాం. దే వర్ లివింగ్ ఇన్ లండన్ ఫ్రమ్ 2. వారు సబ్జెక్ట్, వర్ అనేది సహాయక్రియ, ఆర్కి పాస్ట్ టెన్స్ వర్ అనమాట. ఇది హెల్పింగ్ వెర్బ్, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఎందుకని మనం పాస్ట్ కంటిన్యూ కనుక. వారు వర్ లివింగ్, నివసిస్తూ ఉండేవాళ్ళు, లివింగ్ కంటిన్యూస్ టెన్స్ అంటే V4 వెర్బ్ అనమాట. ఆ V1 వెర్బ్లో, V2 వెర్బ్లో, V3 వెర్బ్లు రావాలి మీకు. సో దే వర్ లివింగ్ ఇన్ లండన్ ఫ్రమ్ 1992 టు 2001. 1992లో ప్రారంభించబడింది, కొంతకాలం కొనసాగింది, 2001లో పూర్తయిపోయింది. అంటే గతంలో ఒక పని ప్రారంభించబడి కొంతకాలం పాటు జరిగి కొంతకాలం పాటు అదే
గతంలోనే పూర్తయితే మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద మనం ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో రెండవది ఏంటంటే, మూడవది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో ఒక నిర్దిష్టమైనటువంటి టైం. ఐ పాస్ 10th అన్నాం, నువ్వు పాస్ అయ్యావు గతంలో, కానీ అక్కడ టైం లేదు. ఐ పాస్ 10th ఇన్ 1972, 1972లో నేను 7th పాస్ అయ్యాను, కరెక్ట్ టైం ఉంది. నిర్దిష్టమైనటువంటి సమయాన్ని కానీ సూచించినట్లయితే మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని. ఇక్కడ ఏంటి వస్తుంది, ఫార్మేషన్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ఏంటి వస్తుందంటే బండ గుర్తు హ్యాడ్ అండి. హెల్పింగ్ వెర్బ్ కింద హ్యాడ్ వస్తుంది. తర్వాత ఎప్పుడైతే పర్ఫెక్ట్ వచ్చిందో మూడవ రూపంలో ఉన్నటువంటి వెర్బ్ రావాలి, అంటే V3 వెర్బ్ రావాలి. ఆబ్జెక్ట్ ఉంటే ఉంటుంది, లేకపోతే పోవాలండి, అది మనకు అనవసరం. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఐ పాస్డ్, హెల్పింగ్ వెర్బ్ సారీ I had passed 10th in 1972. I సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్ కింద పాస్ట్ కనుక హ్యాడ్ ఉంది. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ అనుకోండి, హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉంటుంది. ఎప్పుడైతే పర్ఫెక్ట్లో ఉన్నాయో తర్వాత వచ్చేటటువంటి వెర్బ్ V3లో ఉండాలి, అంటే మూడో రూపంలో ఉండాలి. అంటే ఐ హ్యాడ్ పాస్డ్ 10th in 1972. ఖచ్చితంగా టైం ఉండాలి. ఉదాహరణ ఇంకోటి చూడండి, ఇండియా హ్యాడ్ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. ఇండియా సబ్జెక్ట్, హ్యాడ్ హెల్పింగ్ వెర్బ్ పాస్ట్లో ఉంది. గాట్, గెట్ గాట్ V3లో ఉన్నటువంటి వెర్బ్ ఉంది. ఎప్పుడంటే పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు. సో 1947. మరి ఇండియా గాట్ ఇండిపెండెన్స్ అనే హ్యాడ్ లేకుండా చెప్పలేమా మనం? చెప్పొచ్చు. అందుకే దీనికి తక్కువగా ఉన్నాయి. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో కూడా దీన్ని చెప్పుకోవచ్చు. సింపుల్ పాస్ట్ టెన్స్ 20 ఉంది, పర్ఫెక్ట్గా ఓన్లీ 22% ఉంది. ఎందుకంటే ఇదే వాక్యాన్ని మనం ఇండియా గాట్, ఇది చూడండి, ఇండియా గాట్ ఇండిపెండెన్స్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఎప్పుడైతే హ్యాడ్ పెట్టామో పాస్ట్ పర్ఫెక్ట్. మీకు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక వీడియో చెప్తాను, వీడియో చేస్తాను, కొన్ని వీడియోలు అతి తక్కువ వెర్బులతోటి తొందరగా మాట్లాడండి. ఇంక మిగతా ఈ హెల్పింగ్ వెర్బలో ఇవన్నీ అవసరం లేదు. 3 టెన్సుల్లో 2 సబ్ టెన్స్ తోటి, అంటే 6 తోటి ఇన్స్టెంట్గా మాట్లాడేస్తున్నాం. ఈ 12 మళ్ళీ పాజిటివ్లు నెగిటివ్లు ఒక్కొక్క దానికి 48 వాక్యాలు అవసరం ఒక వెర్బకి. చూద్దాం అది ఇప్పుడు. ప్రస్తుతానికి స్పోకెన్ ఇంగ్లీష్ కొంతమంది బాగా అడ్వాన్స్డ్ ఉంటారు కనుక. సో ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని, ప్రజెంట్ పర్ఫెక్ట్ అర్థమైతే పాస్ట్ పర్ఫెక్ట్. ఇక మనకి మిగిలింది ఏంటండి ఇందులో, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అసలు ఇది అవసరం లేదు, కానీ దీని నిర్మాణం ఎలా ఉంటుందో చూడండి. సబ్జెక్ట్, హ్యాడ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్, బీన్ అనేటటువంటి పర్ఫెక్ట్ తెలియజేయటానికి ఇంగుతో కూడినటువంటి వెర్బ్. గతంలో ఒక నిర్దిష్ట సమయంలో ప్రారంభించబడి కొంతకాలం జరిగి మనం పాస్ట్ కంటిన్యూ రాసాం కదా మనం, ప్రపంచ యుద్ధం అప్పటి నుంచి. అందుకే దీన్ని పెద్దగా ఉపయోగించట్లే. అది ఏదైతే ఉపయోగపడుతుందో అదే విధంగా నిర్దిష్ట సమయంలో ప్రారంభించబడి కొంతకాలం సాగి కొంతకాలం కొనసాగి ఏదో ఒక నిర్దిష్ట సమయంలో పూర్తయిందని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అంటున్నాం. మరి అదే ఫ్యూచర్, అదే పాస్ట్ కంటిన్యూ కూడా ఉపయోగించాం కదా.
బ్రిటిషర్స్ వర్ రూలింగ్ ఇండియా ఫ్రమ్ సో అండ్ సో. బ్రిటిషర్స్ హ్యాడ్ బీన్ రూలింగ్ ఇండియా అన్న ఒకటే కదా. సో అందుకే దీనికి పెద్ద ప్రాధాన్యత లేదు. ఈ పాస్ట్ టెన్స్లో ఈ మూడవది నాలుగవది అవసరం లేదని అంటారు, కానీ మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. బ్రిటిషర్స్ హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్ కనుక హ్యాడ్ బీన్, ఇంగ్ రావాలి కనుక రూలింగ్. ఫ్రమ్ 1857 to 1947. ఇదేంటంటే 1600లో కదా వాళ్ళు వచ్చింది, అప్పటి నుంచి కాదు. దీనికి ఒక స్టోరీ ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అప్పుడు దాకా ఉన్నారు, అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది, మనకి ఆల్రెడీ చెప్పాను. చూడండి, బ్రిటిషర్స్ సబ్జెక్ట్, హ్యాడ్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్ టెన్స్ అనమాట. బీన్ ఎప్పుడైతే ఉందో పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. రూలింగ్ అని ఉంది కనుక కంటిన్యూ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ, ఒక టైంలో గతంలో. మరి దీన్నే మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా. ఇదంతా ఎందుకు? బ్రిటిషర్స్ వార్ పెట్టుకుంటే సరిపోయింది కదా. అప్పుడు ఏమైంది? పాస్ట్ కంటిన్యూ అయిపోయింది. ఈ హ్యాడ్ బీన్లు గీడ్ బీన్లు అంతా ఎందుకు? అందుకే పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి నాలుగవ దానికి పెద్దగా ప్రాధాన్యత లేదు, అందుకే దానికి 2%. ఓకేనా? నెక్స్ట్, సింపుల్ ఫ్యూచర్. ఇదంతా 10%. ఇందులో 4 ఉంటాయి. ఏంటది? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ఆల్రెడీ చెప్పేసుకున్నాం, 10% ఉన్నది. వీటన్నిటికీ ఈ రెండే. అందులో ఈ రెండు అసలు ఉపయోగపడవు. ఫ్యూచర్లో ఈ రెండింటితోటే వాక్యాలు తయారు చేస్తారు, కానీ రూల్స్ మనం తెలుసుకోవటానికి రాస్తాం అనుకోండి, వాడుక భాషలో ఈ రెండింటితోటి మనం చేయొద్దు. ప్రస్తుతం మనం ఫ్యూచర్ కంటిన్యూ చూద్దాం. ఆల్రెడీ సింపుల్ ఫ్యూచర్ చూసాం కదా. ఫ్యూచర్ కంటిన్యూ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్. ఎప్పుడైనా కంటిన్యూ అంటే ఇంక చేరుతుందండి, జరుగుతూ ఉన్నట్లు. ఫ్యూచర్ అన్నాడు భవిష్యత్తులో జరుగుతూ ఉన్నట్లు. ఇంక దేని చేరుతుంది? మొట్టమొదటి ఉన్న వెరపకే, గోయింగ్, ప్లేయింగ్. అందుకని వెంటింగ్, ప్లేయింగ్ అనుకోవడం. సహజంగా ఫ్యూచర్ నిర్మాణం ఎలా ఉంటుంది? దీనికి సబ్జెక్ట్ ఉంటుంది, షల్లగానే వీళ్ళుగాని ఉంటుంది. ఇక బి అనేటటువంటి సహాయక్రియ వస్తుంది, ఇంగుతో కూడినటువంటిది వస్తుంది. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి ఇది ఫార్మేషన్. సబ్జెక్టు షల్లగానే, షల్ల ఎప్పటికీ ఐకి ఉయికి, మిగతా వాటన్నిటికీ వీళ్ళు. కాకపోతే కంటిన్యూ కనుక ఇక్కడ అదనంగా బి అనేటటువంటి సహాయక్రియను తెచ్చుకున్నామని చూడండి. ఐ షల్ బి వర్కింగ్ ఇన్ యుఎస్ఏ. నేను షల్ బి వర్కింగ్, భవిష్యత్తు షల్ ఎప్పుడైతే కనపడిందో నేను పనిచేస్తూ ఉంటాను, ఇప్పుడు కాదు, భవిష్యత్తులో. ఎక్కడ? యుఎస్. కంటిన్యూ అయింది అంటే పని చేస్తూ ఉంటాను భవిష్యత్తులో. ఎప్పుడైతే ఇంగి చేరిందో కంటిన్యూ అవుతున్నట్టు. సో ఇదేంటిది? V4. షల్ల బి అనేటటువంటిది ఒక హెల్పింగ్ వెర్బ్ అనమాట. భవిష్యత్తును తెలియజేయటానికి షల్ల. కానీ ఇక్కడ ఉయ్ ఉందనుకోండి, వీ విల్ అని పెట్టుకుంటాం. వీ విల్ బి వర్కింగ్ ఇన్ యూఎస్. అంటే ఫ్యూచర్లో కంటిన్యూ అవుతున్నట్లుగా. రేపు ఈ పాటికి తిరుపతి వెళ్తూ ఉంటాము, 1 గంటకి ట్రైన్ ఎక్కావు, ఇప్పుడు టైం వెళ్తూ ఉంటాం అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉన్నట్టుగా ఊహిస్తూ ఉంటాం అన్నమాట. సో సింపుల్ ఫ్యూచర్ అయింది, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అయింది. ఆ మిగతా అవసరం అంటే చూద్దాం అవి కూడా, కానీ అంతగా ఉపయోగం లేదు వాటితో.
ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ విల్ కానీ షల్ కానీ పెట్టుకోండి. హ్యావ్ అనేటటువంటి సహాయ క్రియ వస్తుంది. V3లో ఉన్నటువంటి వెర్బ్ వస్తుంది. సబ్జెక్టు ఆబ్జెక్టు, అది ఆబ్జెక్ట్ ఏమైనా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఇది ఏంటంటే భవిష్యత్తులో ఒక పర్టికులర్ టైంలో 2025లో నేను అమెరికాకి వెళ్తాను. ఇప్పుడు 2024 ఇది. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో జరిగేటటువంటి క్రియ అని అర్థం. అదే ఐ విల్ గో టు అమెరికా అని పెట్టుకోవచ్చు కదా. దానికి దేనికి, అందుకే ఇన్ని కన్ఫ్యూజన్ టెన్స్లు మానేసి మనం తక్కువగా చేసుకుందాం ప్రస్తుతం. సారీ, I will have worked in, V3 worked, have అనే verb, will shallకి ఐకి, I will have worked in USA by 2025. నేను 25లో బహుశా అక్కడ అమెరికాలో పనిచేస్తుంటానేమో అనేటటువంటి అర్థం వచ్చేటట్లుగా ఇక్కడ మనకి చెప్పబడింది అన్నమాట. ఇది ఏంటిది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక లాస్ట్ ఫ్యూచర్లోనే ఈ అవసరం లేదండి అని ఉన్నాయి. ఎలా ఉంటుందని తెలియదు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, భవిష్యత్తులో ఒక కాలం నుంచి ఒక కాలం వరకు జరిగేది అని చెప్పడం అనమాట. ఇదేంటిది? ఫార్మేషను. ఇంత చాంతడు ఉంది. సబ్జెక్ట్ షల్ కానీ విల్ కానీ, హ్యావ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్, బీన్ అనేది పర్ఫెక్ట్ని తెలియజేస్తూ ఉంటుంది, ఇంగ్ అనేది కంటిన్యూ అంటే భవిష్యత్తు. చూడండి ఇక్కడ ఐ గనక ఐ షల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ అమెరికా ఫ్రమ్ 2025 టు 2030. భవిష్యత్తులో నేను అమెరికాలో 2025 నుంచి 2030 వరకు పనిచేస్తూ ఉంటాను. ఎప్పుడైతే షల్ కనపడిందో ఫ్యూచర్, హ్యావ్ బీన్ ఎప్పుడైతే వచ్చిందో పర్ఫెక్ట్, లివింగ్ అని ఎప్పుడు వచ్చిందో కంటిన్యూ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ విధంగా మనం, అందుకే ఇటు తక్కువ ఇచ్చాడు, 2%. ముఖ్యంగా మనం దేని ద్వారా మాట్లాడాలంటే సింపుల్ ప్రజెంట్ ద్వారా మాట్లాడాలి. మనకి ప్రజెంట్ కంటిన్యూ రెండోది. ఇక పాస్ట్ టెన్స్లోకి వచ్చండి. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూ 2 సార్లు, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూ. ఆరిటితోట మొత్తం 95% ఇంగ్లీష్ మాట్లాడచ్చు. ఈ 12 తీసేసి ఈ 12లో 6 తీసేస్తాయి. ఎందుకంటే మళ్ళీ ఇటు పాజిటివ్లు నెగిటివ్లు క్వశ్చన్లు వస్తాయి. ఈ 12 4 12 48 సెంటెన్సులు ఎందుకు? అర్థమైందండి? ఓకే, ఈ విధంగా మనం ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఎందుకంటే ఈరోజు ఫ్యూచర్ కూడా చెప్పడం కారణం, మోస్ట్ లైక్లీ ఐ వాజ్ కాల్డ్ బై ద డాక్టర్, టుమారో ఐఎమ్ గోయింగ్ టు హాస్పిటల్. సో ఆఫ్టర్ దట్ ఆపరేషన్ మరి డాక్టర్ ఎంతకాలం తీసుకోమంటారో దాన్ని బట్టి ఐ విల్ మీట్ అగైన్. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. ఎంజాయ్ ద సండే అండ్ బీ బ్లెస్ మీ అండ్ మై ఛానల్. థ్యాంక్ యూ.